జమ్మూ కశ్మీర్ లో కాల్పుల మోత మోగుతోంది. పఠాన్ కోట్ లో దాడి చేయడానికి పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇండియన్ ఆర్మీ దాన్ని తిప్పికొడుతోంది. డ్రోన్ దాడులకు పాక్ విఫల యత్నం చేస్తోంది. ఇటు పంజాబ్ లోని ఫిరోజ్పూర్ లో ఒక ఇంటిపై డ్రోన్ పడడంతో ఆ ఇల్లు పూర్తిగా దెబ్బతింది. మంటలు అంటుకున్నాయి. అక్కడి స్థానికుల మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డ్రోన్ దాడిలో ఆ ఇంట్లోని ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక మరొక ప్రాంతంలో బ్లాక్అవుట్ ప్రకటించిన ప్రాంతంలో ఒక ఇంట్లో లైట్లు ఆన్ చేసి ఉండడంతో ఆ డ్రోన్ దాడి జరిగింది. ఆ డ్రోన్ దాడిలో ఒక వ్యక్తి కాలు పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేదు, కానీ కాలు మాత్రం పూర్తిగా దెబ్బతిందని, కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పిన విషయం కొద్దిసేపటి క్రితమే చూసాం. ఇలా చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. డ్రోన్ దాడుల్ని తిప్పికొడుతోంది భారత సైన్యం. పలు ప్రాంతాల్లో ఇప్పటికే సైరన్లు మోగాయి. సాంబా సెక్టర్లో కూడా సైరన్లు మోగాయి. ఇలా కొన్ని ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బంకర్లలోకి వెళ్లిపోయారు. వాళ్ళ ఇళ్లల్లోనే తలదాచుకుంటున్నారు. మరోవైపు జమ్మూలో డ్రోన్ ని భారత సైన్యం పేల్చివేసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ కూడా చేశారు. సైరన్లు మోగాయి, బ్లాక్అవుట్ కనిపిస్తోంది అంటూ చీకటిగా ఉన్న ఒక ఫోటోని ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయంటూ ఒమర్ అబ్దుల్లా చెప్పారు. మరోవైపు ఇటు జైసల్మేర్, యూరీలో సైరన్లు మోగాయి, బ్లాక్అవుట్లు ప్రకటించారు. అండ్ యూరీ సెక్టార్ నుండి మనం కొన్ని దృశ్యాలు చూస్తున్నాము. మోటార్ షెల్స్ కి సంబంధించిన, డ్రోన్ కి సంబంధించిన ఆ శకలాల్ని గుర్తించారు. హుటౌట్న అక్కడే భారత సైన్యానికి వివరాలు అందించారు. ఆ శకలాల్ని మనం చూస్తున్నాం. డ్రోన్ శకలాలు ఒక కారుపై పడ్డాయి. ఆ కారు కూడా ధ్వంసమైంది, పాక్షికంగా దెబ్బతింది. అయితే అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు, లేకపోతే కారు పార్క్ చేసిందా లేకపోతే ప్రయాణిస్తున్న కారుపై పడిందా, ఈ విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఆ డ్రోన్ శకలాలు, అంటే పాకిస్తాన్ డ్రోన్ ప్రయోగించడంతో ఆ కారు పూర్తిగా దెబ్బతిన్న ఆ దృశ్యాన్ని ఒకవైపు చూస్తున్నాం. మరోవైపు ఆ డ్రోన్ శకలాల్ని గుర్తించి అక్కడే ఇండియన్ ఆర్మీకి సమాచారం అందించారు అక్కడి స్థానికులు. घर दे जी जख्मी हाँ मोटर चलदी और की चलदी अंदर बैंड वज्जा और गड्डी तबाह कर दी हुई गड्डी ਇੱਥੇ ਖੜੀ ਸੀ अंदर बैंड वज्जा और गड्डी तबाह कर दी हुई गड्डी ਇੱਥੇ ਖੜੀ ਸੀ गड्डी सारी घर दे जी जख्मी हाँ